నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. మోందా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. మరిపూడి మండలం రాజుపారి గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే క్రాప్ చేశారు, కందిక చేశారు. ఇప్పుడు మనం ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. దీనికి ఇన్సూరెన్స్ ఇవ్వం కదా. ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వచ్చేది? 240 రూపాయలు. అయ్యి రైతులు మీరు ఒక పని చేయండి అబ్బాయి, ఇంటర్ క్రాపింగ్ అన్నా చేయొచ్చు. ఇంటర్ క్రాపింగ్ కూడా చేయొచ్చు కదా. ఇంత ఖర్చు పెట్టే రైతుకి 300 రూపాయలు ఎకరాకి పెద్ద ఎంఐ పెట్టుకుంటే 20,000 రూపాయలు డబ్బులు వచ్చాయి కదా. అది లోపం కూడా ఫస్ట్ ఉద్యోగస్తుల లోపాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నచ్చ చెప్పి అమ్మ 200 రూపాయలు ఎకరాకి కట్టుకుంటే ఆడ 24 ఎకరాలు 24 ఎకరాలు కూడా ఇస్తాం వాళ్ళకి. అంత పెద్ద రైతు కూడా చేస్తే వాళ్ళు కూడా ఎంత అలవాటు చేసి చేపించుకోండి, మోటివేట్ చేయండి. రేపు శనగలు చేపిస్తాం, మ్యాక్సిమం చేపించండి. ఇది వాళ్ళకి డబ్బులు 200 రూపాయలు అమ్మాయికి 20,000 వచ్చేది కదా. ఏం నాయకులయ్యా, ఏం నాయకులయ్యా? పొరపాటు పంట పోతే 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి. నువ్వేం వ్యాపారస్తున్నా చదువు నువ్వేనంట కదమ్మా. ఎంత కొద్ది మొత్తంలో గవర్నమెంట్ సాయం చేసేద్దమ్మా. కూడా దున్నేసుకుంటా దున్నం కూడా దున్నలేం కదా. అదే వండి పెడతారు. సాంకేతికతని ఉపయోగించుకొని ఎక్కడైతే డ్యామేజెస్ జరిగినాయో వాటన్నిటినీ కూడా జియో ట్యాగింగ్ చేసి భవిష్యత్తులో మన జాగ్రత్తలతో పాటు వాటిని మనం పునర్నిర్మాణాలు కావచ్చు, రిపేర్ కావచ్చు, వీటన్నిటి కోసం మనం ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ కోసం ఫుల్ ప్రూఫ్ డాక్యుమెంటేషన్ ని చేస్తా ఉన్నారు. భవిష్యత్ తరాల్లో ఇలాంటి సంఘటన జరగకూడదండి. ప్రీవియస్ గా కూడా నేను కూడా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది. ఏ ఏ ప్రాంతాల్లో వాగులు నిండి ప్రవహిస్తాయో అప్రమత్తం అని చెప్పింది పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. ముఖ్యంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది, మా శాఖ సిబ్బంది వారు కూడా పూర్తిగా గ్రామాల్లోనే ఉండి సేవలు అందించారండి. అందరినీ కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.